వెట్రివేలు మురుగనక్క రోహర. ఇవాళ ఒక చక్కని అల్పాహారం తయారు చేసుకుంటున్నామండి. ఏమిటంటేను పొట్టు పెసరపప్పుతో గారెలండి. దీనికి నంజుకు ఏంటంటేను అల్లం టమాటా కలిపి పచ్చడి అనమాట. ఈ పొట్టు పెసరపప్పు శుభ్రంగా 3 సార్లు బాగా మట్టి లేకుండా కడిగేసుకున్న తర్వాత 4వసారి మంచినీళ్ళు పోసుకుని ఒక 3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. పొట్టు తీయక్కర్లేదు, పొట్టుతోనే మనం రుబ్బుకోవాలి. ఈ పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకుని నానబెట్టుకున్నాను, మళ్ళీ కడిగేసాను. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఉండేటటువంటి నీళ్ళన్నీ కూడా చిల్లుల వేసుల్లో వేసుకుని వడగొట్టేసుకోవాలండి. గారెల పిండిలో ఉండాలి, గట్టిగా ఉండాలి, పలచగా మాత్రం ఉండకూడదు. అందుకే నీళ్లు లేకుండా ఉండాలని చెప్పి ఈ విధంగా చిల్లుల వేసుల్లో వేసి వడగొట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి పప్పు గ్రైండర్లో వేస్తున్నాను. గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలండి. ఒక 90% రుబ్బుకుంటే చాలు, మరీ మెత్తగా రుబ్బక్కర్లా. పప్పు నలుగుతున్నప్పుడే సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు వేసేసేయండి. అలాగే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి. ఇదిగోండి పప్పు ఈ విధంగా గట్టిగా ఉండాలండి, అస్సలు పలచగా ఉండకూడదు. ఈ విధంగా గట్టిగా ఉండాలి. తీస్తే గారె రావాలన్నమాట చేతిలోకి. అది చూడండి, ఇలా రావాలి. పప్పు నలిగిపోయిందండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి. తీసేస్తున్నానండి. పిండి సిద్ధపడిపోయిందండి. ఈ గారెల్లోకి పచ్చడి తయారు చేసుకుందాం రండి. ఇప్పుడు మనం అల్లం టమాటా కలిపి పచ్చడి తయారు చేసుకుంటున్నామండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టుకున్నానండి. మురుగ అరోహర. ఇందులో కాస్త నూనె వేసుకుందామండి. 1 చెంచాడు జీలకర్ర, అలాగే 1 చెంచాడు ధనియాలు, ఈ మాత్రం ఇంగువ వేసానండి. టమాటాలతో పాటు కాస్త పండినటువంటి పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. బాగుంటుంది పచ్చడి. కారం కారంగా ఉంటే బాగుంటుంది కనుక నేను కాస్త కారం తగిలించాను. మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. టమాటాలు సగం మగ్గాయండి. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. ఈ మాత్రం అల్లం ముక్కలు పడతాయి. రుచికి సరిపడ ఉప్పు, పసుపు, టమాటాలు పూర్తిగా మగ్గిపోయండి. అల్లంలో మనం చింతపండు వేస్తాం. టమాటాల పులుపు కనుక కాస్త చింతపండు వేసుకుంటున్నాను. అయిపోయిందండి, పూర్తి అయిపోయింది. ఇప్పుడు దాంతోపాటు చివరికి కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసి కలిపేసేసి ఇది చల్లారిన తర్వాత రుబ్బేసుకోవడమేనండి. ఇంక పాత్ర దించేస్తా. ఇంక పాత్ర పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం గారెల కోసం అని చెప్పి పాత్ర పెడుతున్నాను. ఇందులో ఒకసారి ఉప్పు చూసుకోండి, రుచి. ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి. నేను వేసిన ఉప్పు సరిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొన్ని మిరియాలు వేస్తున్నాను. మీకు మిరియాలు కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే విరమించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరతో పాటు ఉల్లిపాయ ముక్కలు, అది ఇవన్నీ కలిపేయడమే. నూనె కాగిందండి. చెయ్యి ఒక్కసారి అలా ముంచుకుని చూడండి, చక్కగా వేగిపోయి చూసారా, కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ గారెలు. అలాగే ఇది కూడా చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత మనం రుబ్బేసుకుందాం.
ఇదిగోండి వేగిపోయాయి, చూస్తున్నారా? చాలా కరకరలాడుతూ ఉంటాయండి, చాలా బాగుంటాయి గారెలు. మరో విడత వేస్తున్నానండి, గారెలు తీసేసాను. అలాగే పచ్చడి రుబ్బుకోవడం కోసం నేను ఈ విధంగా రోట్లో వేసుకున్నాను. రోట్లో అయినా చేసుకోవచ్చు, మిక్సీలోనే చేసుకోవచ్చు, మన ఇష్టమేనండి. అదిగోండి అక్కడ గారెలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసేసుకుంటున్నామండి. ఇంక ఇందులో పోపు వేయక్కర్లేదండి, మీకు కావాలంటే పోపు వేసుకోండి, నేనైతే పోపు వెయ్యను. ఇంకా ఒక చేతితో నేను సెల్ పట్టుకున్నాను కనుక నాకు స్వాధీనం అవ్వటం లేదు, అర్థం చేసుకోండి. ఇదిగో 2 విడతలు తీసేసాను నేను. ఇదిగో 3వ బాయ, ఇది కూడా తీసేస్తా వేగాక. పొయ్యి నిదానంగా పెట్టుకున్నానులేండి, పచ్చడి రుబ్బాలని. అయిపోయిందండి, చిటికలే అయిపోతుంది, పెద్ద పనేం కాదు. కరకరలాడుతూ ఎంత బాగుంటుందో. ఇది పొద్దున్న మనం టిఫిన్లా చేసుకోవచ్చు, సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్లా చేసి పెట్టచ్చు, చిరుతిండిలాగా బాగుంటుంది, బలం కూడా వంటికి. పచ్చడి నలిగిపోయిందండి, తయారైపోయింది. ఇంకా పోపు వేయక్కర్లేదండి, నేను వేయట్లే పోపు, మీకు కావాలంటే వేసుకోండి. ఇదిగోండి పొట్టు పెసరపప్పు గారెలు, అందులో నంజుకి టమాటా అల్లం కలిపినటువంటి పచ్చడి పూర్తిగా సిద్ధపడిపోయింది. కరకరలాడుతూ కారంగా ఎంత బాగుంటుందో చెప్పలేనండి. ఇది మనం పొద్దున్న అల్పాహారాలైనా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం చిరుతిండిగా అంటే స్నాక్గానే చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో నేను పోపు పెట్టలేదు, మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు. కారంగా ఈ పచ్చడి, ఈ పచ్చిమిరపకాయలు తగులుతూ ఈ యొక్క గారెలు భలే బ్రహ్మాండంగా ఉంటాయండి. మీరు ఈ పొట్టు పెసరపప్పుతో ఈ విధంగా గారెలు వేసుకుని అందులో నంజుకి టమాటా అల్లం కలిపినటువంటి పచ్చడి తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి, నేను చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి పొట్టు పెసరపప్పు గారెలు, అందులో నంజుకి టమాటా అల్లం కలిపినటువంటి పచ్చడి యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటారండి మరి.